ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. వృషభ రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధకు ఇప్పుడు దైవం సమాధానం ఇవ్వబోతోంది. మీ కన్నీళ్లకు విలువ రాబోతోంది. మీ మౌనానికి గౌరవం దక్కబోతోంది. చాలా కాలంగా మీ హృదయంలో నిశ్శబ్దంగా దాచుకున్న కోరికలు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమయ్యే దిశగా కదలడం ప్రారంభమవుతోంది. మీ జీవితంలో ఎందుకిన్ని ఆలస్యాలు జరిగాయి? ఎందుకు నమ్మిన వాళ్ళ చేతిలోనే బాధపడ్డారు? ఎందుకు చివరి క్షణంలో అవకాశాలు జారిపోయాయి అనే ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరకబోతోంది. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష వెనకాల ఒక పెద్ద కారణముంది. దైవం మీ సహనాన్ని చూసింది. మీ మంచితనాన్ని గమనించింది. ఇప్పుడు అదే దైవం మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతోంది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో వదిలేస్తే మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సంకేతాలను మిస్ అవుతారు. వీడియో ప్రారంభించే ముందు శ్రీరాముడి ఆశీర్వాదం కోసం కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా వ్రాయండి. అలాగే ఈ వీడియోను భక్తితో ఒక లైక్ చేసి మన కుటుంబంలో భాగం కావడానికి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభమవబోయే అద్భుతమైన మార్పుల గురించి చాలా లోతుగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు గత కొన్ని నెలలుగా మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనసుని ఎంతగా అలసిపోయేలా చేశాయో మీకే తెలుసు. బయటికి సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని నిశ్శబ్దంగా వెంటాడాయి. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడాలనుకున్నారు కానీ పరిస్థితులు మిమ్మల్ని మౌనంగా మార్చేశాయి. మీ చుట్టూ ఉన్నవారు మీ బాధను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మీరు కన్నీళ్లు బయటపెట్టే స్వభావం ఉన్నవారు కాదు. ఎంత గాయం జరిగినా కూడా దాన్ని మీ హృదయంలోనే దాచుకుని ముందుకు నడవటం మీ అలవాటు. మీరు జీవితంలో ఎక్కువగా కోరుకున్నది ప్రశాంతత మాత్రమే. ఎవరికీ హాని చేయకుండా మీ పని మీరు చూసుకుంటూ మీ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకునే మనసు మీది. కానీ కాలం మాత్రం మీకు వరుసగా పరీక్షలు పెట్టింది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా కొందరు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి మీపై అనవసరమైన మాటలు చెప్పిన సందర్భాలున్నాయి. అయినా కూడా మీరు తిరిగి అదే కోపంతో స్పందించలేదు. ఎందుకంటే మీ హృదయం ద్వేషం కంటే నిశ్శబ్దాన్ని ఎక్కువగా నమ్ముతుంది. వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. లోపల ఎంత బాధ ఉన్నా కూడా ఎదుటివారికి ధైర్యం చెప్పగలుగుతారు. మీ జీవితంలో ఎన్నో తుఫాన్లు నడుస్తున్న సమయంలో కూడా మీ ముఖంలో మాత్రం ఆ అలజడి కనిపించదు. అందుకే చాలామంది ఇవాళకి ఎలాంటి సమస్యలు ఉండవు అని అనుకుంటారు. కానీ నిజానికి మీరు చాలా లోతుగా ఆలోచించే మనసున్నవారు. రాత్రి నిద్రపోయే ముందు కూడా కుటుంబం, భవిష్యత్తు, బాధ్యతలు, బంధాలు గురించి ఆలోచిస్తూ గడిపిన రోజులు మీ జీవితంలో చాలానే ఉన్నాయి. మీరు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే కారణంగా మోసపోయినప్పుడు చాలా లోతుగా బాధపడతారు. మీకు దగ్గరైన వ్యక్తి మారిపోతే ఆ మార్పును అంగీకరించడానికి చాలా సమయం పడుతుంది. చాలాసార్లు మీరు నేను తప్పు చేశానా అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు. ఎదుటివారి తప్పుకి కూడా మీరే బాధ్యత తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే మీ హృదయ స్వభావం. కానీ ఇప్పుడు జీవితం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. ప్రతి ఒక్కరిని కాపాడడం మీ బాధ్యత కాదు అనే నిజం మెల్లగా మీకు అర్థమవుతోంది. గతంలో మీరు ఎన్నో విషయాల్లో ఆలస్యాన్ని చూశారు. చిన్న అవకాశం కోసం కూడా చాలా కాలం ఎదురు చూడాల్సొచ్చింది. మీరు ఆశించిన ఫలితం చివరి క్షణంలో జారిపోవటం వల్ల ఎన్నో రాత్రులు నిరాశలో గడిచాయి. కొన్నిసార్లు మీ అదృష్టం పైనే అనుమానం వచ్చింది. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అనే బాధ మీ హృదయంలో నిశ్శబ్దంగా పెరిగింది. కానీ దైవం మీకు ఇవ్వబోయే ఫలితం సాధారణం కాదు. అందుకే మీ ప్రయాణం కూడా సాధారణంగా ఉండలేదు. మీరు పడిన ప్రతి కష్టం మీలో ఒక కొత్త బలాన్ని పెంచింది. ముందు చిన్న విషయం కూడా మనసుకు తగిలేది. కానీ ఇప్పుడు మీరు చాలా మారిపోయారు. ఎవరి మాటలు మిమ్మల్ని ఎంతవరకు ప్రభావితం చేయాలో మీరు నేర్చుకుంటున్నారు. ప్రతి బాధ మీలో సహనాన్ని పెంచింది. ప్రతి నిరాశ మీ ఆలోచనలను మరింత లోతుగా మార్చింది. ఇప్పుడు మీరు మునుపటి వ్యక్తి కాదు. కాలం మీలో నిశ్శబ్దంగా ఒక కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మిస్తోంది. మీరు ఎప్పుడూ మీ కుటుంబాన్ని ముందుగా ఆలోచిస్తారు. ఇంట్లో ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చినా ముందుగా స్పందించేది మీరే. మీ సంతోషం కంటే మీ వాళ్ళ ప్రశాంతత మీకు ఎక్కువ ముఖ్యంగా అనిపిస్తుంది. అందుకే చాలాసార్లు మీ కోరికలు గూడా పక్కన పెట్టారు. మీ కష్టాన్ని ఇంట్లో ఎవరికీ తెలియనీయకుండా మౌనంగా బాధ్యతలు మోసిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే కుటుంబంలో మీ విలువ మరింత పెరిగే సమయం దగ్గర పడుతోంది. ఈ మధ్య కాలంలో మీరు ఒక విషయం స్పష్టంగా గమనిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు స్వభావం మెల్లగా బయటపడుతుంది. ఎవరు నిజంగా మీకోసం నిలబడతారు, ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం మీకు అర్థమవుతుంది. మొదట ఈ నిజాలు బాధ కలిగించినా, తర్వాత అవే మీకు మానసిక స్పష్టతనిస్తాయి.
ఎందుకంటే కొందరు దూరమవ్వటం కూడా జీవితంలో ఒక ఆశీర్వాదమే. ప్రతి సంబంధం చివరి వరకు ఉండాల్సిన అవసరం లేదని ఇప్పుడు కాలం మీకు చూపిస్తోంది. మీరు ఇప్పటి వరకు మౌనంగా భరించిన ప్రతి బాధకు ఇప్పుడు ఒక ముగింపు దగ్గర పడుతుంది. చాలా కాలంగా మీ హృదయంలో నిలిచిపోయిన భారమైన ఆలోచనలు మెల్లగా తగ్గిపోతాయి. ఉదయం లేచినప్పుడు ఒక కొత్త ఆశ కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు మళ్ళీ మీపై నమ్మకం పెంచుకుంటారు. నా జీవితంలో ఇంకా మంచి జరుగుతుంది అనే భావన మీలో బలపడుతుంది. ఇదే భావన రాబోయే మార్పులకు మొదటి సంకేతం. వృషభ రాశి వారు, మీ ప్రయాణం ఇప్పటి వరకు కష్టంగా ఉండటానికి ఒక కారణం ఉంది. మీరు సాధారణమైన జీవితం కోసం పుట్టలేదు. మీ సహనం, మీ మంచితనం, మీ మౌనం అన్నీ కూడా ఒక పెద్ద మార్పుకు ముందు జరిగిన ఒక పరీక్ష మాత్రమే. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సంఘటన మిమ్మల్ని బలహీనపరచటానికి కాదు, మరింత బలంగా నిలబెట్టడానికి వచ్చింది. ఇక నుంచి మీ జీవితంలో నెమ్మదిగా వెలుగు పెరగడం ప్రారంభమవుతుంది. మీ హృదయం ఎంతో కాలంగా ఎదురుచూసిన ప్రశాంతత ఇప్పుడు మీ దారిలోకి వస్తోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి అవమానం మీ హృదయంలో ఒక మౌన గాయంగా మిగిలిపోయింది. మీరు ఎవరినీ మోసం చేయకపోయినా కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. మీరు నిలబెట్టిన వాళ్ళే ఒకరోజు మీ విలువను తగ్గించేలా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ క్షణాల్లో మీకు చాలా బాధ కలిగింది. కానీ బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. ఎందుకంటే మీ స్వభావం ప్రతీకారం తీర్చుకోవడం కాదు. కాలమే నిజం నిరూపిస్తుందని నమ్మి మీరు నిశ్శబ్దంగా ముందుకు నడిచారు. ఇప్పుడు అదే కాలం మీ జీవితంలో న్యాయం చేయబోతున్న సమయం దగ్గర పడుతోంది. గతంలో మీ ప్రతి ప్రయత్నం చివరి క్షణంలో ఆగిపోయినట్టే అనిపించింది. మీరెంతో ఆశతో ప్రారంభించిన పనులు అనుకోకుండా నిలిచిపోయాయి. కొన్నిసార్లు అదృష్టం మీకు పూర్తిగా దూరమైందేమో అనే భావన కూడా కలిగింది. మీకంటే తక్కువ శ్రమ చేసిన వారు ముందుకు వెళ్ళడం చూసి మీ హృదయం మౌనంగా బాధపడింది. అయినా కూడా మీరు మీ దాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే లోపల ఎక్కడో ఒక చోట ఒకరోజు నా సమయం కూడా వస్తుంది అనే చిన్న నమ్మకం ఇంకా బతికే ఉంది. ఇప్పుడు అదే నమ్మకం నిజమయ్యే దశలోకి మీరు అడుగు పెడుతున్నారు. మీ జీవితంలో జరిగిన ఆలస్యాల వెనకాల కూడా ఒక దైవ సంకల్పం ఉంది. మీరు వెంటనే పొందలేకపోయిన ప్రతి విషయం సరైన సమయంలో మరింత గొప్ప రూపంలో మీకు తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మూసుకుపోయినట్టు కనిపించిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం, ఒక అవకాశం, ఒక పరిచయం ఇప్పుడు మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని చోట నుంచి సహాయం లభిస్తుంది. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారే ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. ఇక మే 29వ తేదీ తర్వాత ఏర్పడబోయే లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వృషభ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన వెలుగును తీసుకురాబోతోంది. ఈ యోగం కారణంగా మీ ఆర్థిక పరిస్థితిలో గమనించదగిన మార్పు కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలవక ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు కొంత స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఇప్పటివరకు వచ్చిన ఆదాయం సరిపోక మానసికంగా అలసిపోయిన వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలివ్వడం మొదలవుతుందిది. మీరు చేసిన శ్రమకు తగ్గ ఫలితం ఇప్పుడు నెమ్మదిగా మీ చేతిలోకి రావడం ప్రారంభమవుతోంది. ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా మీకు ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన భూమి వ్యవహారాలు, కుటుంబ ఆస్తి సమస్యలు, డబ్బు చిక్కులు మెల్లగా పరిష్కారం వైపు కదులుతాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక లాభం ఇప్పుడు మీకు అందే అవకాశం ఉంది. గతంలో నష్టపోయిన వారు కూడా మళ్లీ నిలబడే దిశగా అడుగులు వేస్తారు. ముఖ్యంగా మీ ఖర్చులు ఇప్పుడు కొంత నియంత్రణలోకి వస్తాయి. డబ్బు వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్న పరిస్థితి తగ్గిపోతుంది. దీనివల్ల మీ మనసులో ఒక భరోసా పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వృషభ రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన కాలం. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలకు వెళ్లి నిరాశ చెందిన వారు ఇప్పుడు మంచి సమాచారం వింటారు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. గతంలో మీ పనిని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. పని ప్రదేశంలో మీకున్న ఒత్తిడి తగ్గిపోతుంది. మీపై అనవసరంగా నిందలు వేసిన వారు మెల్లగా మౌనంగా మారతారు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ కాలం ఒక మలుపు లాంటిది. నిలిచిపోయిన లావాదేవీలు మళ్లీ కదలకం ప్రారంభమవుతుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీ వ్యాపారంపై మళ్లీ నమ్మకం పెరుగుతుంది. గతంలో జరిగిన నష్టాలు మిమ్మల్ని భయపెట్టినా కూడా ఇప్పుడు పరిస్థితులు కొంచెం కొంచెంగా మారడం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలో కూడా స్పష్టత పెరుగుతుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎవరిని నమ్మాలి అనే విషయాల్లో ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మార్పు భవిష్యత్తులో మీకు పెద్ద లాభాన్ని తీసుకురాబోతుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పుడు ఉపశమనం కనిపిస్తోంది.
గతంలో మిమ్మల్ని అలసటకు గురిచేసిన కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల శరీరంలో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. నిద్రలేమి, ఆందోళన, నిరుత్సాహం మెల్లగా తగ్గిపోతాయి. మీరు మళ్ళీ జీవితంపై ఆసక్తి పెంచుకుంటారు. ఉదయం లేచినప్పుడు ఒక కొత్త ఉత్సాహం అనుభవించడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు మీ రోజువారీ పనులపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైన మార్పులు ప్రారంభమవుతున్నాయి. గత కొంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న విభేదాలు, మాట పట్టింపులు, అపార్థాలు మీ మనసుకు ప్రశాంతత లేకుండా చేశాయి. మీరు అందరినీ కలిపి ఉంచాలని ఎంత ప్రయత్నించినా కూడా పరిస్థితులు కొన్నిసార్లు మీ చేతిలో లేకపోయాయి. ముఖ్యంగా మీ మాటను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు మౌనంగా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కుటుంబంలో నెమ్మదిగా సానుకూల వాతావరణం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న దూరం తగ్గి మళ్ళీ ఆప్యాయత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో కూడా మీరు ఎంతో కాలంగా కోరుకున్న మాధుర్యం మళ్ళీ తిరిగి వస్తోంది. భార్యాభర్తల మధ్య గతంలో ఏర్పడిన దూరం ఇప్పుడు మెల్లగా తగ్గిపోతుంది. మాటల కంటే మనసులు దగ్గరవడం ప్రారంభమవుతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి ఒక పెద్ద మద్దతు లభిస్తుంది. ఇప్పటి వరకు మీ బాధను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు మీ పరిస్థితిని లోతుగా గ్రహిస్తారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవటం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఈ మార్పు మీ మానసిక స్థితిని కూడా ఎంతో బలంగా మార్చబోతోంది. ఇంకా వివాహం కాలేని వృషభ రాశి వారికి కూడా ఈ కాలం ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతోంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక వ్యక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పరిచయం మొదట సాధారణంగా అనిపించిన తర్వాత మీ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది. చాలా కాలంగా మీ మనసు కోరుకున్న అర్థం చేసుకునే స్వభావం ఆ వ్యక్తిలో కనిపిస్తుంది. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీ హృదయంలో ఉన్న ఒంటరితనం తగ్గిపోతుంది. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, భవిష్యత్తును మార్చే బంధంగా మారే అవకాశం ఉంది. పిల్లల విషయంలో కూడా ఇప్పుడు ఆనందాన్నిచ్చే మార్పులు కనిపిస్తున్నాయి. వారి చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం గురించి మీరు ఎంత ఆందోళన చెందారో మీకే తెలుసు. ఇప్పుడు ఆ బాధ కొంత తగ్గుతుంది. పిల్లల నుంచి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. వారు సాధించిన ఒక చిన్న విజయం కూడా మీ హృదయానికి ఎంతో ఆనందాన్నిస్తుంది. తల్లిదండ్రిగా మీరు చేసిన కష్టానికి ఇప్పుడు కొంత సంతృప్తి లభిస్తుంది. ఇంట్లో పిల్లల నవ్వులు మళ్ళీ ప్రశాంతతను తీసుకువస్తాయి. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. ఇప్పటివరకు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయిన వారు ఇప్పుడు ఏకాగ్రతను పెంచుకుంటారు. కష్టంగా అనిపించిన విషయాలు కూడా నెమ్మదిగా అర్థమవటం ప్రారంభమవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువుల సహాయం సరైన సమయంలో లభిస్తుంది. చదివినది గుర్తుండక బాధపడిన వారు ఇప్పుడు మంచి మార్పును అనుభవిస్తారు. మీ శ్రమకు తగ్గ ఫలితం రావటం వల్ల మళ్ళీ మీలో నమ్మకం పెరుగుతుంది. అలాగే వృషభ రాశి వారు గతంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసిన వారు ఇప్పుడు మీ ముందే నిశ్శబ్దంగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు పడిపోయారని భావించిన వాళ్ళే ఇప్పుడు మీ మార్పును చూసి ఆశ్చర్యపడతారు. మీ గురించి వెనకాల మాట్లాడిన వారు మెల్లగా దూరమవుతారు. ఎందుకంటే ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతోంది. మీలో పెరుగుతున్న ధైర్యం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు మాట్లాడే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం, మీ ఆలోచనల లోతు అన్నీ కూడా ఇప్పుడు కొత్త స్థాయికి చేరుకుంటాయి. ఈ మధ్య కాలంలో మీరు ఒక తెలియని దైవరక్షణను అనుభవించబోతున్నారు. ముందెప్పుడూ భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు అంతగా ప్రభావితం చేయవు. మీరు ఒంటరిగా లేరనే భావన మీలో బలపడుతుంది. కొన్ని సందర్భాల్లో చివరి క్షణంలో ప్రమాదాలు తప్పిపోవడం, దాలు తప్పిపోవటం, అనుకోని సహాయం రావటం, ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తవడం వంటి సంఘటనలు మీకు దైవ సంకేతాల్లా అనిపిస్తాయి. మీరు చేసిన మంచి పనుల పుణ్యం ఇప్పుడు మీ చుట్టూ రక్షణ వలయంలా నిలబడుతోంది. ఈ ఆధ్యాత్మిక బలం మీ మనసుకు ఒక కొత్త స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు ఇప్పటివరకు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు. కానీ ఇప్పుడు జీవితం మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతోంది. మీ ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని మీరు గ్రహించబోతున్నారు. ఎవరి కోసం ఎంతవరకు చేయాలో, ఎక్కడ ఆగాలో ఇప్పుడు మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ మార్పు మీ మనసును మరింత తేలికగా మార్చుతుంది. అనవసరమైన బాధలను మోసుకోవటం తగ్గుతుంది. మీ చుట్టూ ఉన్న నెగెటివ్ వాతావరణం నుంచి దూరంగా ఉండాలనే ఆలోచన పెరుగుతుంది. ఇది మీ జీవితంలో కొత్త సమతౌల్యాన్ని తీసుకురాబోతోంది. ఈ కాలంలో మీరు తప్పకుండా చేయాల్సిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి.
ప్రతి శుక్రవారం ఉదయం లక్ష్మీనారాయణ స్వామిని భక్తితో ప్రార్థించటం మీకు ఎంతో మేలు చేస్తుంది. తెల్లని పూలతో పూజ చేయటం వల్ల మనసులో ప్రశాంతత పెరుగుతుంది. ఆవులకు ఆహారం పెట్టటం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గుముఖం పడతాయి. మీ చేతనైనంత వరకు పేదవారికి అన్నదానం చేయటం ద్వారా దైవ అనుగ్రహం మరింత బలపడుతుంది. ఇంట్లో పెద్దవారిని గౌరవించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం మీ జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఉదయం సూర్యోదయ సమయంలో కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ప్రార్థన చేయటం మీ ఆలోచనలకు స్పష్టతనిస్తుంది. వృషభ రాశి వారు, మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని బలహీనంగా చేయటానికి రాలేదు. మీరు ఎంత బలమైనవారో మీకే తెలియజేయటానికి వచ్చింది. కాలం మీ సహనాన్ని ఎన్నిసార్లు పరీక్షించినా కూడా మీరు పూర్తిగా విరగిపోలేదు. అదే మీ అసలు బలం. ఇప్పుడు మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన ప్రశాంతత, గౌరవం, ప్రేమ, స్థిరత్వం ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. ఈసారి మీ జీవితంలోకి వచ్చే ఆనందం తాత్కాలికం కాదు. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన స్వర్ణయుగానికి ఇదే ఆరంభం. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.